హాయ్ హలో నమస్తే దోస్తులు N2 న్యూస్కు స్వాగతం. ముందుగా N2 న్యూస్ ప్రేక్షక మిత్రులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే మొన్న ఒక 15 రోజుల కిందల మన కంకి మండల్లో కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ చేసిండు, ఈయన నామినేషన్ వెనక్కి తీసుకోవాలి లేదా పెద్దోళ్ళు ఈ నామినేషన్ క్యాన్సిల్ చేయాలనే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో చంద్రరెడ్డి గారు కూడా పెద్ద నాయకులు ఉన్నారు. సో అందులో పెద్దోళ్ళు మాట్లాడుతూ ముఖ్యంగా మైపతి గారు మాట్లాడుతూ బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి టికెట్ ఎందుకు ఇచ్చారు, మీరు పెద్దోళ్ళు క్యాన్సిల్ చేయాలి, ఈ టికెట్ కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలని అంటున్నారు. మైపతి గారికి నేను అడుగుతున్నా, మీ కొడుకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏం చేసిండు? ఈరోజు మీ కొడుకుకు అంటే ఎమ్మెల్యేకి అపోజిటేగా మీ కొడుకు కూడా చేసింది, సపోర్ట్ అయితే చేయలేదుగా. ఈరోజు మీ కొడుకు ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా చేయొచ్చు, అదే ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి జైనింగ్లు. ఇదేం న్యాయం ఇది? అంటే ఎమ్మెల్యే గారు ఓడిపోవాలనే ఉద్దేశంతోనేగా మీ కొడుకు నామినేషన్ వేసింది ప్రకాష్ రాథోడ్. అప్పుడేమైంది మరి? నీ నిబద్ధత, మీ కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, మీ కొడుకుని అడగలేవు మరి? కాంగ్రెస్ పార్టీ మీద సంజయ్ రెడ్డి గారు నిలబడ్డారు. కొడుక ఏమన్నా చేయి కానీ ఈసారి మాత్రం నిలబడకు, ఇది మా ప్రెస్టేజ్ ఉన్నది, 10 సంవత్సరాల నుంచి ఖాళీనిగే తిరుగుతున్నాం రోడ్డు మీద, ఏమన్నా చేయి కొడుక, నీకు నామినేషన్ క్యాన్సిల్ చేసుకొని అన్నావా? ఈరోజు అభియోగము అని మేము అనలేదని వాళ్ళు అంటున్నారు, ఏది బీజేపీకి సపోర్ట్ చేసిన అని మీరు అంటున్నారు, చేయలేదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళైతే కాంగ్రెస్ కండువ కప్పుకొని ఉన్నారు. సో మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో నీ కొడుకు బహిరంగంగా కండువ వేసుకొని ప్రచారారథం వేసుకొని తిరిగి ప్రచారం చేసి దాదాపు 3 నుంచి 4 వేల ఓట్లు ఆయన వేయించుకున్నాడు. అంటే ఎమ్మెల్యే గారికి అపోజిటే కదా ఇది. ఎక్కడ పోయింది అప్పుడు? మైపతి గారు చెప్పాలి ఈ విషయం. మీరే ఈ విషయమై మీరు ఎందుకు చెప్పలేరు మరి? అప్పుడు ఎందుకు స్పందించలేదు? మీ కొడుకుకి ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇది నేను మైపతి గారికి అడుగుతున్నాను. ఈరోజు ఆ 2,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి ప్లస్ అయ్యాయి కదా, ఆ 4,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి ప్లస్ అయ్యాయి కదా. ఈరోజు 10-15 వేల ఓట్లు మెజారిటీ వచ్చేది కదా. అంటే మెజారిటీ తగ్గియడానికి మీ కొడుకు చేత నామినేషన్ వేయించినావా, లేదా ఎమ్మెల్యే గారిని ఓడగొట్టడానికి మీరు నామినేషన్ వేసినట్ట? మీకే ఇది అర్థం చేసుకోవాలి. మళ్ళీ వెంటనే ఎంపీ ఎలక్షన్ రాగానే కాంగ్రెస్లో జాయినింగ్. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇది కాంగ్రెస్కు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చేది ఉండే, మరి ఎందుకు రావడం జరిగింది? మైపతి గారు అడగలేదు? అడుగు ఒకసారి. మరి ఈరోజు మీ ప్రకాష్ గారు నిలబడకపోతే లేదా కాంగ్రెస్ నుంచే సపోర్ట్ చేస్తే దాదాపు ఇంకో 2-3 వేలు ప్లస్ అయ్యేమో. మీ కొడుకుకు పడ్డ ఓట్లు కాంగ్రెస్కి పడుతుండేనేమో. ఈరోజు ఎమ్మెల్యే గారికి మీరు వ్యతిరేకం చేసినట్టే కదా, నీ కొడుకు వ్యతిరేకం చేసినట్టే కదా. ఇక నువ్వు కొడుకుకి వేసినావు, కాంగ్రెస్కి వేసినావు, ఎవరికి తెలుసు? అంటే చెప్తున్నా నేను. ఇప్పుడు నీ కొడుకే ఉన్నాడు, ఇప్పుడు తండ్రి ఎవడైనా ముఖ్యంగా కొడుకుకు ప్రాధాన్యత ఇస్తాడు. ఎమ్మెల్యే కొడుకు అవ్వాలని చూడడా? ఒక ఎంపీ కొడుకు అవుతున్నప్పుడు ఓటు వేయకుండా ఉంటామా? అదేవిధంగా మైపతి గారు కూడా కొడుకుకు ఓటు వేసిండేమో అని నేను అనుకుంటున్నా. అది నా అభిప్రాయం, సొంత అభిప్రాయము. మైపతి నాయక్, నువ్వు మీ లీడరు, మీ ఇంట్లో జడ్పీటీసీ మాజీ, అదేవిధంగా నువ్వు కూడా పెద్ద లీడర్వే, ప్రతి విషయంలో మంచిగా మాట్లాడుతూ హార్డ్ వర్కరు. మరి ఈ కొడుకుకి ఎందుకు చెప్పుకోలేవు? అంటే ఎమ్మెల్యే పడిపోవాలని చూసినావు అన్నమాట. నువ్వు ఎంపీ గెలవాలని నీ కొడుకుకు లోపల రప్పించుకున్నావు. ఎమ్మెల్యే ఓడిపోవాలని నువ్వు నామినేషన్ వేసినట్టేనా అనుకోవాలనా అంటున్నా నేను. నీ కొడుకు అయితే బహిరంగంగా ప్రచారం చేసిండు కదా ఎమ్మెల్యే గారికి అపోజిట్గా, కాంగ్రెస్ పార్టీకి అపోజిట్గా. అప్పుడు ఎందుకు అడగలేకపోయినావు? అప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు? ఎందుకు కొడుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా సంజయ్ రెడ్డి గారు నిలబడ్డారు, మరి ఆయన కోసం కష్టపడదామని నువ్వు ఎందుకు అనలేవు? అప్పుడు ఎక్కడ పోయిందని నేను మైపతి గారిని అడుగుతున్నా నేను.
మైపత్ నాయక్ దీనికి సమాధానం చెప్పాలా మీరే. ఆ? కష్టపడే వ్యక్తి కాంగ్రెస్ నుంచి నువ్వు ఉన్నావు, కష్టపడుతున్నావు. మా నీ కొడుకు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎందుకు పిలవలేవు అని నేను అంటున్నా. మీ కొడుకు అయితే బహిరంగంగా ప్రచారం చేసిండు, రాత్రి పగలు తిరిగిండు, పైసలు ఖర్చు చేసుకున్నాడు. ఎందుకు కొడుక పైసలు ఉంటాయి ఇంట్లో, ఖర్చు చేయకు. మా డాక్టర్ సాబ్ నిలబడ్డాడు, గెలిపించుకుందామని ఎందుకు చెప్పలేవు ఆ రోజు? అంటే దీని వెనకాల ఏంది మరి అని నువ్వే చెప్పాలి ఇక మైపత్ నాయక్ సాబ్. సో ఇక రెండవది మారుతిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. స్వయంగా నాకు చెప్పారు బీజేపీకి సపోర్ట్ చేస్తాం, బీజేపీ నుంచి. ఆయన క్లిప్ కూడా ఉంది, ఒకసారి క్లిప్పు చూడండి. ఆయన క్లిప్ కూడా చూడండి. స్వయాన నాకే చెప్పారు దాదాపు 200 మెజారిటీ మేము తెస్తామని మారుతిరెడ్డి గారు టికెట్ వచ్చిన రాత్రి ఎంత ఘోరంగా తిట్టారు మీకు తెలుసా? మర్చిపోయినావా నువ్వు? షెట్కార్ గారే పెద్ద మనసుతోని నిజంగా ఆయన, నేను వీడియో ముఖంగా చెప్తున్నా, ఎలక్షన్లలో డాక్టర్ సాబ్ గెలిస్తే ప్రజల మనసు గెలుచుకున్నాడు మన సూర్య షెట్కార్. అందరూ అంటారు, ఎవరు అనని అనకపోని అందరూ అంటారు. ఎందుకంటే తనకు వచ్చిన టికెట్ ఇచ్చారనేది అందరికి తెలిసిన విషయమే. సో ఆ రోజు రాత్రి షెట్కార్ సాబే పెద్ద మనసుతోని డాక్టర్ సాబ్ టికెట్ ఇస్తే ఎంత ఘోరంగా తిట్టినాయో గ్రూప్లలో బహిరంగంగా. నానా బూతులు తిట్టినావు. ఎక్కడ పోయిందా ఆ నిబద్ధత? అప్పుడు నువ్వు ఏ పార్టీ కోటేసినావు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదా? అంటే కాంగ్రెస్ పార్టీకి నువ్వు వ్యతిరేకం చేయలేవా అప్పుడు? నీకు ఎవరు అనలేదని ఇప్పుడు రాజు గారు ఎవరో XYZ రాజు కానీ ఇంకోరు కానీ ఈరోజు రాజుకి అంటారు, రేపుకి ఇంకొకరికి అంటారు. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అంటారు అన్నమాట. మీ నోరు ఉన్నది కాబట్టి మీరు అంటారు కాబట్టి. ఎక్కడ పోయింది అప్పుడు ఆ నిబద్ధత, ఈ ఇంకిత జ్ఞానం అప్పుడు ఎక్కడ పోయింది? తెల్లందాక రాత్రి తిట్టినావు, నా ముందు నేనే సాక్షి. అది గ్రూప్లలో నేను కూడా నీతో వాదించిన. ఒక పెద్ద మనసుతోనే షెట్కార్ గారే డాక్టర్ సాబ్ టికెట్ ఇస్తే ఘోరంగా తిట్టినావు. అసలు నువ్వు వేసినావా మరి డాక్టర్ సాబ్కి వేసినావా? మేము అడుగుతున్నాం ఇప్పుడు. అప్పుడు అంటే ఈ మ్యాటర్ రాలేదు, ఎవరో గెలుచుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎవరు వీలేలేదు వాళ్ళేయలేదు అని మీలాగా అనలే. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి గెలిచినాక వాళ్ళేయలేదు వీలేయలేదు, వాళ్ళకి రానియండి వీళ్ళకి రానియొద్దని అనలే మీలాగా. ఎవరు వేయకపోయినా కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీకి అయినా నేను న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పటికంటుండు డాక్టర్ సాబ్. కానీ మీరు ఆ అభియోగమా మరి మీకే అన్నాడు, అది నీకు తెలుసు వాళ్ళకి తెలుసు. ఈరోజు వాళ్ళిద్దరి పైన నువ్వెక్కడ పోయినావు? ఆ రోజు రాత్రి అంతా తిట్టి వేసినావు పార్టీకి, మరి కాంగ్రెస్ పార్టీ కోటేసినావా? మేము అడుగుతున్నాం ఈరోజు. ఇవన్నీ బంద్ చేయాలి. ఇవి ఒకరిపైన నిందలు వేయడము, ఆ పార్టీ నుంచి ఎవరిను పార్టీ నుంచి బహిష్కరించడానికి హూ ఆర్ యూ? మీరు ఎవరంటున్నా? కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు అయినంత మాత్రాన మీరు తీసేస్తారా? తీసేసే హక్కు దమ్ము మీకుందా? కాంగ్రెస్ పార్టీని మేము ఓటేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? కమిటీది మాట్లాడుతున్నా, కేవలం కమిటీ నుంచే మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే ఎలక్షన్లో మా ఊరు ఎమ్మెల్యే గారికి ఇచ్చిన లీడు 24. అదే ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి 74 లీడ్ వచ్చింది. మరి బీజేపీకి వాళ్ళు సపోర్ట్ చేశారు అనుకోండి, కాంగ్రెస్ సపోర్ట్ చేయకుండా బీజేపీకి మరి లీడ్ తగ్గాలి కదా. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా తగ్గాల, ఎమ్మెల్యే ఓట్ల కన్నా ఎమ్మెల్యే లీడ్ కన్నా తగ్గాల. ఎమ్మెల్యేకు వచ్చిన లీడ్ కన్నా ఎక్కువైంది ఎట్లేమొచ్చింది? మళ్ళా జర తెచ్చుకోండి. ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా కమిటీ నుంచి, కమిటీకి ఆదరించింది
కేవలం ఎస్సీ ఓట్లని గుర్తుంచుకోండి. నాయకులకు చెప్తున్నా నేను. మార్తిరెడ్డి గారు మీరే చెప్పాలా ఎక్కడ పోయిందో ఆ రోజు ఎందుకు మీరు వచ్చిన పరిస్థితి వచ్చింది? అప్పుడు ఎక్కడ పోయింది కాంగ్రెస్ పైన ప్రేమ? ఆ రాత్రి ఎందుకు మర్చిపోయినావా అని నేను నీకు అడుగుతున్నా. నోటికి వచ్చినట్టు మాట్లాడినావు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ షెట్కర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఓటు వేయడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. ఏమైంది? ఎందుకు తిట్టినావు? అంత అంత దారుణంగా తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీనే కదా, డాక్టర్ సాబ్ కాంగ్రెస్ పార్టీ నుంచే నిలబడ్డారు కదా, ఈ షెట్కర్ గారే కదా, ఎందుకు మరి తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది? దానికి నువ్వే సమాధానం చెప్పాలా? అప్పుడు మర్చిపోతారు. అలాంటప్పుడు వేరే వాళ్ళు కూడా అంటారు, ఇప్పుడు అంత ఘోరంగా తిట్టినోడు అరే ఎలా ఓటు ఎట్లా వేస్తాడు పోయి అని అన్నారా? ఎవరైనా అంటారు. నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటు ఎట్లా వేస్తారు పోయి అంటారు ఎవరైనా. కానీ ఎవరు అనలే నీకు. అర్థమైందా? ఈరోజు నువ్వు వచ్చి కంటిలో పుల్లలు పెట్టినావు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కంటిలో నిలబడతారు. ఎవరికా దెబ్బ అది? ఇప్పుడు విశ్వనాథ్ బీజేపీ క్యాండిడేట్ అని అంటున్నావు, అప్పుడు నువ్వే క్యాండిడేట్ అని మేము అనాలా? కాళేరాజు బీజేపీ క్యాండిడేట్ అంటున్నావు, అప్పుడు నీకే క్యాండిడేట్ అనాలా? ఇప్పుడు ఈడ కంటిలో పుల్లలు పెట్టి పోయినావు. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబడతాడు సర్పంచ్కి. ఇప్పుడు కాళేరాజు విశ్వనాథ్ అప్పుడు వాళ్ళ ఓట్లు అవసరం లేదా? అంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళ ఓట్లు అవసరం లేదా? చాలామంది వచ్చారు నాయకులు, వచ్చిన వాళ్ళని స్వీకరించాలా, వచ్చిన వాళ్ళని రమ్మనాలా. ఇప్పుడు చాలామంది రావడం జరిగింది, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా రావడం, వాళ్ళని కూడా ఆహ్వానించాలి. వాళ్ళ ఓట్లు అవసరం. వచ్చే వాళ్ళని ఆహ్వానించాలా, ఉన్న వాళ్ళని కాపాడుకోవాలా, అట్లా చేయాలి. కానీ మేము వాళ్ళని బహిష్కరిస్తాం, మీరెవరు బహిష్కరించడానికి? పార్టీ మీద మీ జాగిరా పార్టీ? నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎవరు జాగిరి కాదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అలా మార్తిరెడ్డి, నువ్వెవరో కోట వేసుకున్నావో ఎమ్మెల్యే ఎలక్షన్లో? ఇప్పుడైతే ఎవరు మాట్లాడలే. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాకు వాళ్ళు ఓటు వేయలేదు, వీళ్ళు ఓట్లు వేయలేదు, వాళ్ళ నోటి నుండి అయితే రాలే. ఇక్కడ కమిటీలో ఏ డిస్కషన్ జరగలేదు. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్లు అయినాయో అప్పుడు స్టార్ట్ అయింది. ఇక వీళ్ళే లేదు, వీళ్ళు బీజేపీకి వేసారు, ఈ ఊర్లో ఆ ఊర్లో అన్ని ఊర్లో ఇవే. ఇక నువ్వు ఘోరంగా తిట్టినావు, నువ్వు కూడా పార్టీకి ఓటు వేసినావు లేదు. కానీ బహిష్కరించమని ఇక్కడ ఎవరు అనరు. ఎవరు అసహనము వాళ్ళని నడుస్తూ ఉంటుంది. ఇక కొంచెం అసంతృప్తిగా అన్నవేమో అని మేము అంతే గమ్మున ఉన్నాం. వీళ్ళు కూడా అసంతృప్తిగా ఉండనేమో, మీరు పిలవలే, ఎంపీ ప్రచారానికి పిలిచిర్రా, మీరు చేసుకున్నారు అసహనంతో. నీలాగే నువ్వు ఎట్లా రాత్రి తిట్టినావు, వాళ్ళు కూడా అట్లా అని ఉండొచ్చు. నాకైతే అనలే, నువ్వు అంటున్నావు కాబట్టి, నువ్వు నాకు అన్నావు, నేను దానికి సాక్ష్యం నేనే. ఇది మార్తిరెడ్డి గారు, దయచేసి ఇంకొకసారి పార్టీ నుంచి బహిష్కరించండి అని మాత్రం ఎవరు అనే హక్కు లేదు.